ఐఫోన్లు చూడండి, తోపుడు బండి మీద అరటి పళ్ళు అమ్మినట్టు అమ్మేస్తున్నారు. బ్రాండెడ్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నింటినీ చాలా చీప్ రేట్కి అమ్ముతున్నారు ఇక్కడ. కానీ వీడియో తీస్తుంటే మాత్రం ఏమంటున్నారో మీరే వినండి. సో ఇది పరిస్థితి. వీడియో రికార్డ్ చేస్తుంటే అస్సలు ఊరుకోవట్లేదు. కాబట్టి వీడియో కొంచెం షేక్ అవుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ప్రెసెంట్ అయితే మనం హైదరాబాద్ లో ఉన్న చోర్ బజార్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. అసలు ఇక్కడ ఏ ఏ ఐటమ్స్ దొరుకుతాయి, ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బ్రాండెడ్ ఫోన్లు అన్నింటినీ జస్ట్ ఒక టేబుల్ మీద కవర్ కప్పేసి అమ్మేస్తున్నారు. ఇందులో ఐఫోన్లు, శాంసంగ్, వివో, అప్పో, రెడ్మీ అన్ని రకాల బ్రాండెడ్ ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ డెమో పీసులు అంట. కింద బాక్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఐఫోన్ 15 అడిగాను, 15,000 చెప్పాడు. ఫైనల్ గా 6,000కి ఇస్తా అన్నాడు. వారంటీ గ్యారంటీ రెండూ ఉండవు. 50,000 ఫోను 6,000కి ఇస్తానంటే ఎక్కడో ఏదో తేడా ఉందని భయం వేసి తీసుకోలేదు. ఇంకా అలా వెళ్తుంటే బామ్మగారు సైలెంట్గా పిలుస్తున్నారు. దగ్గరికి వెళ్తే అన్నీ కూడా పవర్ బ్యాంకులు, అసలు సీల్డ్ పీసులు, కొత్త కొత్త పవర్ బ్యాంకులు. ఎంఐ 20,000 mAh పవర్ బ్యాంక్ అడిగాను. దీని ఆన్లైన్ ప్రైజే 2,000 పైన ఉంది. బామ్మగారు 2,500 చెప్పారు. 5 నిమిషాలు బేరం ఆడి వెళ్ళిపోతుంటే ఫైనల్గా 400కి ఇచ్చేస్తానంది. ట్రైన్లో ఇలాంటివి ఆల్రెడీ కొని మనకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయింది, అందుకే తీసుకోలేదు. ఈ బ్రదర్ అయితే యాపిల్ వాచ్లు అమ్ముతున్నాడు. స్మార్ట్ వాచ్లు జస్ట్ 300 అంట. మనం ఆల్రెడీ అదే వాడుతున్నామని చూపించాము. సేమ్ కాస్ట్, సేమ్ ఐటము. ఎలా అనుకుంటున్నారా? లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకున్నాను. జస్ట్ 300, ఇంకా సూపర్గా పనిచేస్తుంది. ఇదిగోండి స్మార్ట్ వాచ్లు. ఇలాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడేసి కుప్పలు కుప్పలుగా అమ్మేస్తున్నారు. సేమ్ ఒరిజినల్ బ్రాండ్కి దీనికి ఏ డిఫరెన్స్ ఉండదు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాస్ట్ మాత్రం సగం రేటు కన్నా తక్కువగా అమ్మేస్తున్నారు. బోట్ ఇయర్ బడ్స్ 700 అంట, 500కి ఇచ్చేస్తా అన్నాడు. యాపిల్ కన్నా బోట్ ఇయర్ బడ్స్ కాస్ట్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, సంతలో రేగి పళ్ళు అమ్మినట్లు పెన్ డ్రైవ్లు, మెమరీ కార్డులు ఎలా అమ్ముతున్నారో. జస్ట్ 200 రూపాయలు. నేను ఇదే పెన్ డ్రైవ్ని 2,000కి కొన్నాను. ఇక్కడ 200 మాత్రమే. మరి పని చేస్తాయో లేదో తెలియదు. పని చేస్తే మీ అదృష్టం, చేయకపోతే మీ కర్మ, అంతే. ఇక్కడ జనాలు కితకితలాడుతున్నారు. ఏంటా అని వచ్చాను. వాచ్లు చూడండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు అన్ని రకాల వాచ్లు కుప్పలు కుప్పలుగా పోజేసి అమ్ముతున్నారు. అన్నీ కూడా సీల్డ్ పీస్లే. కేవలం 250, 350 రూపాయలు మాత్రమేనంట. చాలా బాగున్నాయి. మోడల్స్ అయితే ప్రీమియం లుక్లో అదిరిపోయాయి. ఇవే కాదు, ఇంకా అక్కడ ప్రీమియం వాచెస్ కూడా ఉన్నాయి. ఏ ఐటెం కూడా 250, 300 రూపాయలు మాత్రమేనంట. ఇంకా షూ అయితే డెడ్ చీప్. ఇక్కడ ఒక్కొక్క రకం ఒక్కొక్క రేటు. వాడి నోటికి వచ్చిన రేటు చెప్పేస్తున్నాడు. ఏంటన్నా ఇంత తక్కువ అంటే, దివాళీ బ్లాక్ బాస్టర్ బంపర్ ఆఫర్ అంట. పూమా, క్రాక్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ షూ కూడా 300 రూపాయలు మాత్రమే. ఈ మార్కెట్లో రోడ్డు మీద అలా తిరుగుతూ వెళ్తుంటే కొంతమంది మన దగ్గరకు వస్తారు, ఐటమ్స్ తీసుకుంటారా అని అంటారు. అలాగే మా దగ్గర కూడా ఒకడు బండి మీద చీరలు తీసుకొని వచ్చాడు. పట్టు చీరలు ఒక కవర్లో తీసుకొచ్చాడు. ఒక చీర 100 రూపాయలు మాత్రమేనంట. అసలు చీరలు అయితే చాలా బాగున్నాయి. అసలు ముందేళ్ళకి 100 రూపాయలకి ఈ ప్రోడక్ట్ ఎలా తయారవుతుందో అర్థం కాలేదు. మా ఆవిడ ఒక 10 చీరలు తీసుకుందాం అనుకుంది, కానీ ఐటమ్ని ఓపెన్ చేసి చూపించరంట. అలా ప్యాక్ చేసి ఉన్న ప్యాకెట్లే కొనుక్కోవాలి. వన్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత ఐటమ్ నచ్చినా నచ్చకపోయినా రిటర్న్ అయితే ఉండదు. నాకెందుకో రిస్క్ అనిపించింది, తీసుకోలేదు. అలాగే చిన్నపిల్లల గౌన్లు కేవలం 50 రూపాయలు మాత్రమే.
కానీ ఒక్కసారి ఉతికారంటే దీని కలర్ అంతా పోయి మళ్ళీ వైట్ క్లాత్ లాగా మారిపోయింది. అయినా 50 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తున్నాయిలే అనిపించింది. ఇక్కడ రకరకాల వెహికల్ టైర్స్ ఉన్నాయి చూడొచ్చు, అన్నీ కూడా కొత్త వాటిలాగా ఉన్నాయి. స్కూటీ టైర్ అయితే 300 రూపాయలంట. కేటీఎం టైర్స్, డ్యూక్ టైర్స్ అయితే మాత్రం 600 చెప్తున్నాడు. చాలా చీపే, ఎందుకంటే షోరూంలో కేటీఎం టైరు 3000, ఇక్కడ జస్ట్ 600 మాత్రమేనంట. ఎవరైనా షోరూమ్ ప్రైస్ పెట్టలేను అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్, పాలిష్ చేసి కొంచెం కొత్త వాటిలాగా మారుస్తారు. అలాగే ఇక్కడ సైకిల్స్ కూడా అమ్ముతున్నారు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సైకిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూడటానికి నీట్గా బ్రాండ్ లుక్లో కనిపిస్తున్నాయి. 2500 చెప్తున్నాడు రేటు. చాలామంది కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నారు కూడా. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా స్క్రాప్ జోను. అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఒక చోట కుప్పలు కుప్పలుగా పోసి ఉంచుతారు. మనకు నచ్చిన ఐటమ్, మనకు కావాల్సిన వస్తువు తీసి వాడికి చూపిస్తే వాడు దానికి ఏదో ఒక రేటు చెబుతాడు. నీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. ఇందులో కీబోర్డ్లు, కంప్యూటర్లు, మౌస్లు, సీసీ కెమెరాలు, బ్యాటరీలు, లైట్లు, చార్జర్లు, పవర్ బ్యాంకులు, వైర్లు, ఇలా అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ సగం రేటు కన్నా తక్కువగానే దొరుకుతాయి. ఇప్పుడు మనం యానిమల్ జోన్లోకి వచ్చేసాము. వీడు చూడండి, కుక్క పిల్లని గాల్లోకి లేపి ఎలా అమ్మేస్తున్నాడు. ఈ పప్పి చూడండి ఎంత క్యూట్గా ఉందో, భలే ఉంది కదా. నేను ఇంకా అన్నిట్లాగే ఇవి కూడా 300 400 ఇస్తారేమో అనుకున్నాను. 5000 చెబుతున్నాడు, షాక్ అయిపోయినాను. ఫైనల్గా 2500 ఇచ్చి తీసుకోమన్నాడు. నేను జస్ట్ వీడియో కోసం రేట్ చెబుదామని అతనితో బేరం చేశాను. మీకేమైనా పెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి తక్కువ రేటుకే తీసేసుకోవచ్చు. ఇక్కడ మంచి బ్రీడ్ ఉన్న కుక్క పిల్లలు, ఫారెన్లో టీవీలో చూసే పిల్లులు, కుందేలు పిల్లలు, చిలకలు అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఆ బ్లాక్ పిల్లి చూడండి, భలే ఉంది కదా. 7000 రూపాయలు చెప్తున్నాడు దాని కాస్ట్. भाई ये ब्रीड क्या है भाई? पर्शियन कितना? ये फीमेल है। ये 3000 का एक नॉर्मल ఈ చిలక చూడండి, కలర్ఫుల్ గా భలే ముద్దుగా ఉంది కదా. ఇంత చిన్న చిలక 8000 అంట. సాధారణంగా మన ఊళ్ళో జంతువులు తక్కువ కాస్ట్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇక్కడంతా డిఫరెంట్ గా ఉంది. ఎలక్ట్రికల్ చాలా చీప్ గా దొరుకుతుంది, పెట్స్ మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ చెబుతున్నారు. చిన్న చిన్న కుందేలు పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా, భలే ముద్దుగా ఉన్నాయి. ఇది జత 800 అంట, 600కి ఇచ్చేస్తా అన్నాడు. చాలా ముద్దుగా ఉన్నాయి, చాలా చిన్న చిన్న పిల్లలు. ఇది బాయ్ ఎంత స్మాల్? ఓకే
ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. మన ఇంట్లో కావాల్సిన అన్ని రకాల సామాన్లు ఇక్కడ టెంట్ కింద వేసి కుప్పలు కుప్పలుగా అమ్మేస్తున్నారు. నేను ఈ పలావ్ డెక్ష అడిగాను, 700 చెప్పాడు. తక్కువ రేటే, ఎందుకంటే ఇంటికాడ కేజీ డెక్ష 500 చెబుతున్నారు. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ప్లేట్లు, గిన్నెలు, గరిటెలు, కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ఇంకో చిటి ఇంట్లో కావాల్సిన ఉంటే తీసుకో, స్టీల్ ఉన్నాయి కదా. రైస్ కుక్కర్లు చూడండి ఎలా అమ్ముతున్నారో. 300 నుంచి 600 రూపాయల వరకు కంపెనీని బట్టి, అంటే దాని బ్రాండ్ని బట్టి రేట్లు చెబుతున్నారు. చూడటానికి ఇవన్నీ కూడా కొత్త వాటిలాగే ఉన్నాయి, కానీ అన్నీ కూడా సెకండ్ హ్యాండే. ఇవైతే చిల్లర నాణ్యాలు. మన పూర్వీకుల కాలం నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా మన భారతదేశం వాళ్ళు వాడిన కరెన్సీ ఇక్కడ రోడ్డు మీద ఉంచి అమ్ముతున్నారు. నేను ₹1/2 అడిగాను, 20 రూపాయలు చెప్పాడు. అంటే ఒక ₹1/2 కొనుక్కోవాలంటే 20 రూపాయలు చెల్లించాలి. విచిత్రంగా ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి, రంగుల రాళ్ళు. అంటే పాతకాలంలో ఈ రంగు రాళ్ళను కూడా డబ్బులుగా వాడేవాళ్ళు అనమాట. సో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇందులో రాళ్ళు, రంగురాళ్ళు, అన, పావల, ₹1/2, పాత రూపాయి బిళ్ళలు, రూపాయి బిళ్ళల నోట్లు, ఇలా అన్ని రకాల నాణ్యాలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి అక్కడైతే కొనుక్కోవచ్చు. भाई 20 रुपये से कितने भाई बच्चे? 20 रुपये 20 पैसे कितने? 30 रुपीज. आ जाओ भैया 150 रुपीज. एनी परफ्यूम 150 होलसेल परफ्यूम 150 रुपीज. एनी परफ्यूम 150. ఇక్కడ ఐరన్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి. డంబెలు, చాలా డంబెల్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 110 రూపాయలు చెప్తున్నాడు. ఇది కూడా సెకండ్ హ్యాండే. పెద్ద పెద్ద చైన్లు, డంబెల్స్, హ్యామర్స్, స్క్రూ డ్రైవర్స్, ఇలా మన ఇంట్లోకి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా చీప్గా దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి నాటుకోళ్ళు కూడా ఎలా అమ్మేస్తున్నారో. ఇక్కడ కోళ్ళు, కుక్కలు, పిల్లులు, మేకలు, ఒకటేంటి మనిషికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఈ చోర్ బజార్లో ఖచ్చితంగా దొరుకుతాయి. పిల్లోసు దిండ్లు 150 రూపాయలు అంట జత. బాగున్నాయి, ఒక జత తీసుకున్నా. ఈ మార్కెట్లోకి వస్తే చాలా టైంపాస్ అయిపోతుంది. ఎందుకంటే కనుజూపు మేర మీకు ఏదో ఒక వస్తువు కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి. స్వెటర్ చూడండి, స్వెటర్ ప్లస్ రెయిన్ కోటు. క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. 250 రూపాయలు అంట. ఫస్ట్ వీళ్ళు మనకి చెప్పడం మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. మీరు బేరం ఆడి వెళ్ళిపోతుంటే పిలిచి ఎంత అడిగారో అంతకిచ్చి పంపేస్తారు. బేరం ఆడకపోతే మాత్రం ఎక్కువ ధరకు అమ్మేసి మనల్ని మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇది అర్థం అడుగు ఎంతన్నా. ఇక్కడ చూడండి చాక్లెట్లు బండి మీద పోసి ఎలా అమ్మేస్తున్నాడో. 20 రూపాయలు ఇస్తే ఒక పొట్టలో నిండా చాక్లెట్ ఇచ్చాడు. టేస్ట్ మాత్రం అస్సలు బాగోలేదు. ఏదో పైన లైట్గా క్రీమ్ పూసి అమ్మేస్తున్నాడు. టేస్ట్ అస్సలు బాగోలేదు. 20 రూపాయల చాక్లెట్లు కూడా తినలేక పడేశాను. వీడియో చేస్తుంటే మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు, కోప్పడిపోతున్నాడు. ఇకపోతే ట్రాలీ సూట్ కేసులు డీమార్ట్లో, షాపింగ్ మాల్స్లో చూస్తూనే ఉంటాం. అక్కడ తీసుకుంటే ఈజీగా 3000 నుంచి 5000 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి ఎంఆర్పి రేట్ మీద 70% డిస్కౌంట్ ఉంటుందంట. మరి ఇవి ఒరిజినలో కాదో తెలీదు. సో ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ చోర్ బజార్. చూశారు కదా, ఐఫోన్లు, పవర్ బ్యాంకులు, జంతువులు, పెట్స్, ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడైతే తక్కువ ధరకే దొరుకుతాయి. కాకపోతే మెయిన్ బేరం ఆడాలి, లేకపోతే మోసం చేస్తారు. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.